रक्षा सुदर्शन स्वामी की जहार विद्वान मरे अचल स्वाहा बंधाय राज विद्या पवित्रे सहस्रधारे वद्यम भवे विचार ब्रह्मणा भेपुनाद जालेजा मोचेन्द्यावना भर भव सुमः जयोरा वृणीमहे यज्ञागा यज्ञमदये तेरा सुना मानसेभ्यः त्वं जगादभयजन्नो अस्तद्विपदे शं जदष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो द्वग्नये नमो जदेभ्यः वाचस्पदये वैष्णवे करोमि ॐ नमो विष्णवे बृहदे సంకీర్తనం निवेदयामि कदमे फलं निवेदयामि समर्पयामि वृक्षालयामि भूरि फलदाम्बूलं समर्पयामि नारायणाय विद्महे वासुदेवाय धीमहि कर्पूरमङ्गलनीराजनं दर्शयामि नमः हवायुधानि सदासदाम्बूलदेवताभ्यो नमः सुप्रीताः भवन्तु सर्वं श्रीकृष्णार्पणमया कन्यावलोकनविदो निश्चितार्थं सुखी माता दत्तामया वरः पुत्रात्रं कन्यार्थं स्वीकृतामया वारावलोकनविदो निश्चितार्थं सुखी भव भूतवाद्यम्
श्री लक्ष्मीनारायण स्वामी प्रीत्यर्थम संकल्पित प्रकारेण तिरुपतियार महोत्सवांग शिरोभूषण धारणं लक्ष्मीनारायण स्वामी गोविंद ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि समर्पयामि శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పర్వదినమైనటువంటి లక్ష్మీ నృసింహస్వామి జయంతి ప్రయుక్తంగా స్వామివారికి వార్షికోత్సవం అనేటువంటి ఒక కర్తూని నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ఆలయాన్ని నిర్వహించి ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అభివృద్ధి చేసుకొచ్చి ఈ సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహించాలని సంకల్పించి 3 రోజుల పాటుగా నిర్వహించే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంకల్పించి మొదటి రోజు అనగా నిన్నటి రోజున స్వామివారికి నవకలశ స్నాన, అలంకార తిరుమంజనం, కలశారాధన, సుదర్శన హోమము ఇత్యాది పూజా కార్యక్రమాన్ని కూడా నిన్నటి రోజున నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క భక్తులు
ఇక్కడ నివసించుండే వారందరూ కూడా ఎంతో దూర ప్రాంతాల్లో నివసిస్తుండేటువంటి కారణం చేత సాయంకాలం కూడా పెట్టేటువంటి కళ్యాణానికి రావడానికి ఇబ్బందికరమైతుంది. అలాగే ఈ 3 రోజుల పాటుగా నిర్వహించేటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలి అనేటువంటి ఉద్దేశంతో మన కమిటీ సభ్యులందరూ కూడా చేరి ఉదయం కూడానే ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఆ రకంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించేటి వరకు ఉదయం లక్ష్మీనారాయణ స్వామి ఈ యొక్క కార్యవర్గ సభ్యులకి ఓం నమో నారాయణ. ఈ గుడి కట్టి సుమారు 75 సంవత్సరంలో పూర్తయింది. దాని సందర్భంగా ఈ యువజన సంఘ సభ్యులందరూ ఎంతో వైభవంగా దీన్ని జరపాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము ప్రతి సంవత్సరము ఒక్క దినం మాత్రమే ఈ స్వామివారి కళ్యాణం జరుపుతున్నారు. కానీ ఈ సంవత్సరం 75 సంవత్సరాలుగా డైమండ్ జూబ్లీ సందర్భంగా 3 దినములు జరపవలసిన ఉద్దేశంతో కార్యనిర్వాహక వర్గం అందరూ నిర్ణయించుకొని దాతల యొక్క విధానాలతో గొప్పగా వైభవంగా నిర్వహించబడింది. ఇందుకు సుమారుగా 1000 మంది భక్తులు వివిధ ఊర్ల నుండి వచ్చి ఈ యొక్క వివాహను యొక్క ఆశీస్సులందరూ పొంది ఉన్నారు. ఈ ముఖ్యంగా నరసింహాదేవి గురువారంలో ఈ యువజన సంఘ సభ్యులు ముఖ్యంగా ఈ యువకులందరికీ ఈ దాన సంఘం తరఫున అందరికీ అభినందనలు తెలుపుతూ జరుగుతుంది. ఓం నమో నారాయణ. నేను శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం ఈ 70 సంవత్సరాలైన తర్వాత 70 సంవత్సరాల కళ్యాణోత్సవం సందర్భంగా ఇది నేడు మనం ఈ ప్రోగ్రాం గురించి చెప్పుకుంటున్నాము. నిన్న ఎస్టర్డే మార్నింగ్ అభిషేకం దేవస్థానంలో లక్ష్మీనారాయణ స్వామి అభిషేకం జరిగింది. దానికి భక్తులందరూ చాలామంది హాజరైనారు. అందరికి తీర్థప్రసాదాలు ఇవ్వబడ్డాయి. సాయంత్రం ఉప్పు మార్చడం జరిగింది. భక్తులందరూ అంటే భక్తి స్టాఫ్ అంటే ఆడవారు మహిళలు అందరూ చాలామంది హాజరైనారు. దాంట్లో పాల్గొని దాన్ని విజయవంతంగా దాన్ని చేసినారు. తర్వాత మార్నింగ్ మరుసటి రోజు 75 సంవత్సరాల శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. దానికి చాలామంది జనాలు హాజరైనారు. 1000 మందికి భోజన సదుపాయం చేయబడినది. అందరూ చాలా సంతోషంతో చాలా బాగా జరిగిందని అందరూ ఆనందపడినారు. ఆ యొక్క భగవంతుని యొక్క ఆయుష్ను పొందినారు. ఈ భగవంతుని యొక్క లక్ష్మీనారాయణ స్వామి యొక్క ప్రసాదాలు అందరికీ ఇవ్వబడినాయి. చాలా సంతోషంతో వాళ్ళు ఆనందపడిపోయినారు. నిత్య తలంబ్రాలు ఇచ్చినారు వాళ్ళకు. ఇంకా భక్తులకు కావాల్సిన సదుపాయాలన్నీ చేసి భోజన సదుపాయాలు కూడా అందరికీ భక్తులందరికీ అంటే ఒక వీధిలో ఉండే వాళ్ళకే కాదు, పేదలకు కానీ బీదలకు కానీ లేకపోతే భక్తులందరికీ వాళ్ళందరికీ యొక్క భోజన సౌకర్యం కలిగించినారు. దీనికి మేము చాలా సంతోషపడినాం. మా కార్యవర్గ సభ్యులందరూ దీనికి సభ్యుల తరపున నేను ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆయుష్ అందరికీ కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. గుడి ఉంది. చెట్టిపల్లి సుబ్రహ్మణ్య గారు ఈ గుడిని నిర్మాణం ప్రారంభించినారు. తర్వాత భక్తాదుల విధానాలతో ఇది 1950 సంవత్సరంలో నిర్మాణము అంకితం చేయబడింది భక్తులకు. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో ఎంతమంది పాల్గొన్నారు? అన్నదానంలో నేనేది 1100 మంది పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం ఏమైనా ప్రోగ్రామ్? ఈ సాయంత్రం రథయాత్ర ఉంది. స్వామివారి రథయాత్ర ఉంది. నగరోత్సవం రేపు టుమారో సత్యానందం ఉంది. సత్యానందం మహిళా బంధువులతో వస్తారు. వాళ్ళ తరఫున జరుగుతుంది. ప్రతి మారు సత్యానందం వల్ల ప్రజలు బాగా జరగాలనే ఉద్దేశంతో మేము సత్యానందం చేస్తున్నాం. సాయంత్రం ముంజల సేవ ఆ కార్యక్రమం ఉంది. దాంట్లో భక్తులందరినీ పాల్గొనమని చెప్పినాము. అది కూడా విజయవంతమవుతుందని మేము తలుస్తున్నాం. కళ్యాణంలో ఎంతమంది? 1000 మంది పాల్గొన్నారు.